వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇవాల్వ్ అయిన తర్వాత కాకరకాయ నుంచి కమాల్ ఖాన్ వరకు ప్రతి ఒక్కడూ రివ్యూ రాసేవాడే. అండ్ ఈ రివ్యూల వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందా అంటే చాలామంది నెత్తినోరు బాదుకుంటున్నారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత ఎంత రేటింగ్ ఇచ్చారని అందరికీ హాట్ టాపిక్. ఇవాళ రివ్యూలపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో మాట్లాడి తెలుసుకుందాం రామోయిజంలో. సార్ నమస్కారం. సో మీ మీద మోస్ట్ రీసెంట్ రివ్యూ ఎలా ఉంది? మోస్ట్ రీసెంట్ కన్నా ఫస్ట్ ఎవర్ నెగిటివ్ రివ్యూ అనేది తెలుగులో ఫస్ట్ టైం వచ్చింది నా సినిమా కనెక్షన్ అండి. నెగిటివ్ రివ్యూ ఫస్ట్ టైం. అంటే ఆ టైంలో నెగిటివ్ రివ్యూస్ అని ఉండి కదా అసలు ఆ టైంలో. నాకు ఆ మ్యాగజైన్ పేరు గుర్తులేదు. అదంటే పెద్ద సెన్సేషన్ ఆ టైంలో. శివ డైరెక్టర్ మీద ఇలా రాశారు అనేది మాట పాయింట్. అంటే ఇప్పుడున్న రివ్యూ లాంగ్వేజ్లో చేస్తే అసలు అది ఇట్ సౌండ్స్ లైక్ అంటే ఒక పొగిడినట్టు ఉంటుంది. మంచు శిఖరం నుంచి జారిపడ్డ రామ్ గోపాల్ వర్మ అని రాశారా? అని రాశారు. అదే ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ మైల్డ్ అది. ఇప్పుడు రివ్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలకే రివ్యూలు ఉంటాయనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. రివ్యూ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. కార్లకి ఇస్తారు, రెస్టారెంట్స్కి ఇస్తారు. కేవలం సినిమా అనేది గ్లామర్ ఆస్పెక్టు మీడియా ఫోకస్లో ఉంటుంది కాబట్టి అది హైలైట్ అవుతుంది. అవును. రివ్యూవర్లు మీద ఇండస్ట్రీ కోపం ఉంటుంది చాలా. అవును. ఎప్పుడు ఉంటుంది? వాళ్ళ సినిమా అయితే పక్కోళ్ళ సినిమా రివ్యూలు ఇండస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేసినంత ఎవరు చేయరు, జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయరు. అప్పుడు అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకోండి, అవతల ఫ్లాప్ అయితే 2 ఇచ్చాడు రా, ఒకటి ఇచ్చాడు, వీడికి ఆనందం అంటే జస్ట్ వాంట్స్ టు యూనో. సో అవతల వాడు చేసింది ఫెయిల్ అయితే దానికన్నా ఆనందం అనేది లైఫ్లో ఇంకేం ఉండదు మనిషికి. అంటే ఏమంటారు దాన్ని, సైకలాజికల్ హ్యూమన్ నేచర్ అది. ఇంకొకటి ఫెయిల్ అయితే మెజారిటీ వాళ్ళు ఏంటి, ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన ఒక గోడగా అనుకున్నారు, వీళ్ళందరూ కింద కూర్చున్నారు. ఒకడు ట్రై చేస్తున్నాడు నిచ్చెన ఎక్కడానికి, ఆడికి ఎందుకు చేస్తాడు, ఆడు ఏదో పని చేయడానికి చూస్తున్నాడు. ఒక్కొక్కసారి వెళ్ళి ఆ పక్కన దూకేస్తాడు, అక్కడ ఏమో తెలియదు, వీళ్ళకి తెలియదు. కానీ మ్యాక్సిమం ఉండి కొంతమంది ఏమో ఆడు ఎక్కాడు కదా నేను కూడా ఎక్కుతాను ట్రై చేస్తారు కొంతమంది. మెజారిటీ మంది ఆడెప్పుడు పడతారని చూస్తూ ఉంటారు. వాళ్ళు రివ్యూర్స్ వాళ్ళు ఏంటి, నాట్ అబౌట్ మీరు ఏదో సైట్లో లేకపోతే టీవీలో అని కాదు. ఎనీబడి వాంట్స్ టు రివ్యూ అదర్స్ వర్క్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. అది సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ సినిమా చూసి ఏదో ఫాస్ట్ ఫుడ్లో కూర్చొని వాళ్ళందరూ ఎనీబడి వాజ్ అన్ ఒపీనియన్ సమ్వన్ ఎల్సెస్ వర్క్, దే కమ్ ఇన్ దట్ కేటగిరీ. ఎప్పుడు పడతాడని చూసేవాడు. కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడేంటి, సోషల్ మీడియాలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఒకటి వేరేది ఎక్కువ. ఎందుకంటే సినిమా చూడటం కన్నా రివ్యూలు చదవటం ఇష్టం. ఎందుకంటే రివ్యూల్లో తిట్లు ఉంటాయి, ఆడైపోయాడు, ఆడికి బొరలేదు, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఏదో చేసాడు. అందుకని మీకు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూడండి, ఆల్వేస్ నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్గా చెప్పినా కూడా నెగిటివ్. పాజిటివ్ థంబ్నెయిల్ ఆడ ఓపెన్ చేయడు అసలు. అద్భుతంగా ఆర్జీవీ అంటే చూడరు ఎవరు చూడు. సో ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదో కోట్లు పెట్టి తీశారు సినిమా, లేకపోతే అంతకాలం పనిచేశారు, ఏదో XYZ అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాక అంటే ఆల్మోస్ట్ ఒక బెడ్ అని అన్నారు అనుకున్నాం సినిమా. అప్పుడు రివ్యూవర్ పాయింట్ ఏంటంటే వీళ్ళు నవమాసాలు మోసి బెడ్డను కని అలా తీసుకొచ్చి అక్కడ పెడితే వీళ్ళు కాకులు గద్దలు రాబోదు కాయ కానీ తినేసి వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ ఆ తల్లికి ఎలా ఉంటుంది, నా బిడ్డను ఇలా చంపేసారు అని ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ వరల్డ్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటి అర్థం? ఇవి ఒక అడవి ఉందనుకోండి, అడవిలో ఒక పులి ఉంటుంది, సింహం ఉంటుంది, నక్క ఉంటుంది, ఏనుగు ఉంటుంది, కోతి ఉంటుంది, పాము ఉంటుంది, రకరకాల జంతువులు పక్షులు కలిసే అడవి అవుతాయి. అవును. అవన్నీ ఎందుకున్నాయి? అడవి కాబట్టి ఉంది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అడవి అనుకుందాం. దాంట్లో మీకు ఏమంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, XY అలాగే క్రిటిక్స్ ఉంటారు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్. అవును. అప్పుడు ఒక సింహం ఉంది. అప్పుడు సింహం ఐదో అక్కడ బ్యాట్ చేసుకుని అది కూర్చుంటే ఆ ఏగలు గొయ్యి అర్థం ఉంటాయి దాని ముక్కు దగ్గర కంటి దగ్గర. అని దానికి చిరాకు వస్తుంది, ఏమీ చేయలేదు.
ఎందుకంటే ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ ఇట్ టు డూ ఎనీథింగ్. అవును. అప్పుడు సింహం కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, నేను ఇంత కష్టపడి నేను వేడగా నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉంటే ఈగలు వచ్చి ఈగలు ఎందుకు పుట్టించారు అసలు అని దేవుడిని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎందుకు పుట్టించారు సుబ్బారావు అంటాడు దేవుడు. ఈగను పుట్టించిన దానికి నీకు దానికి నా రీజన్ సేమ్, నువ్వు అనుకుంటున్నావు. ఇంకోటి ఏంటి, ఓకే ఈగ ఏదో చిరాకు పెడుతుంది, కోత ఏం చేస్తుంది, అది తోకలు అవుతుంది, లేకపోతే చెవులు అవుతుంది, వస్తే గబుక్కుని చెట్టెక్కేస్తుంది. వాళ్ళు ఒక రివ్యూస్ ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు సినిమా కన్నా ఎక్కువ నేను ఎంత క్రియేటివ్గా సినిమాని తిట్టాను అనే దాంట్లో వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బాటమ్ లైన్ ఏదో పెడతారు, అది అక్కడ క్రియేటివ్, అది క్రియేటివ్ అది. కానీ అది వాళ్ళ బ్రాండు. మీరు బ్రాండ్ తెచ్చుకోవట్లేదు, మీకు తప్పేట అవుతుంది అది, అంతేగా. ఇప్పుడు ఎవడో డైరెక్టర్కి అటుకి సినిమా తీసే టాలెంట్ ఉంది, ఆ సినిమా ఎంత చండాలంగా ఉందని చెప్పే టాలెంట్ ఇంకోటి ఉంది, వాళ్ళిద్దరూ ఒకటే. నాకు రివ్యూ మీద బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ ఎకోసిస్టమ్, అంతే కదా. కానీ ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్ నాకుంది, గ్రేట్ ఆంధ్ర ఎంత ఇచ్చేయండి అంటారు. అంటే గ్రేట్ ఆంధ్ర నువ్వు రిజిస్టర్ అయితే గ్రేట్ ఆంధ్ర బ్రాండ్ ఉన్నట్టే కదా. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు గ్రేట్ ఆంధ్ర గురించి, ఇండస్ట్రీ మాట్లాడతారు మోర్ దెన్ ద పబ్లిక్. వీళ్ళు మాట్లాడతారు కాబట్టి అది పాపులర్ అవుతుంది ఫస్ట్. కానీ గ్రేట్ ఆంధ్ర బ్రాండ్ ఏంటి, సినిమాది ఇట్లా దే ఆర్ నాట్ మార్కెట్లో. మీరు కప్పు చేసిన, ఈ టేబుల్ చేసిన, లేకపోతే షూ చేసిన ఒక ప్రోడక్ట్ని మీకున్న ఎబిలిటీతో చేసి మీరు దాన్ని అమ్ముతున్నారు, రైట్. ఇది మీరు ఎక్కడో చెట్టు కొట్టేది తెచ్చారు, లేకపోతే ఏదో చేశారు. దీని ముడి పదార్థం వస్తుంది కదా ఎక్కడి నుంచో, ఆ ముడి పదార్థాన్ని మీరు తీసుకుని ఈ కప్పు చేశారు, లేకపోతే చెప్పులు చేశారు, లేకపోతే ఈ సోఫా చేశారు, దాన్ని మీరు అమ్మారు. సో రివ్యూలకి ముడి పదార్థం అనేది సినిమా నుంచి వస్తుంది, ఓకే, మెటీరియల్. అవును. సినిమా వాళ్ళకి కూడా ముడి పదార్థం వేరే చోట నుంచి వస్తుంది, అది ఫైనాన్సా, ఎవడో యాక్టర్ టాలెంటా, లేకపోతే ఎక్సా వైయా జెడ్ అని. సో ఎకో సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్. మ్యూచువల్లీ ఫీడింగ్ టాక్సిక్ లవ్. అంతే కరెక్ట్. సో దాంట్లో బ్యాడ్ రివ్యూని ఎంత తిడుతున్నాడో గుడ్ రివ్యూ గురించి కూడా అంతే పొగుడుతున్నాడు. అరే నాకు 4 సార్లు వచ్చి అంటాడు వాడు, ఎక్స్ట్రాడనరీ రివ్యూస్. గ్రేట్ అంతా ఎంత ఇచ్చింది చూసావా, 4 ఇచ్చింది, 3.5 ఇచ్చింది అంటాడు. అంటే ఆడు రికగ్నైజ్ చేస్తున్నాడు కదా వాల్యూ. అవును, అంతేగా. సో అప్పుడు మీరు చాలా ఇంటెలిజెంట్గా క్రిటిసైజ్ చేయడానికి, లేకపోతే కోతి సింహం తోకతో ఆడుకున్న దానికి, అది వాళ్ళ క్రియేటివ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. అంతే. ఎలాగది మీరు కామెడీ సినిమా తీయచ్చు, సీరియస్ సినిమా తీయచ్చు, హారర్ సినిమా తీయచ్చు, ఫ్యామిలీ డ్రామా తీయచ్చు. ఆ జానర్స్లోనే క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళ రైటింగ్ స్టైల్, అది వాళ్ళ ఇండివిజువల్ బ్రాండ్స్ అయినాయి, అంతే. అప్పుడు ఎప్పుడైతే అప్పుడప్పుడు చాలాసార్లు మన డైరెక్టర్స్ రివ్యూలు నాశనం చేస్తారండి. రివ్యూలు మళ్ళా ఆడియన్స్కి ఏంటి కష్టపడి స్లో పాయిజనింగ్ కాదు, సినిమాకి బ్యాడ్ టాక్ తెప్పించేసి సినిమాని కిల్ చేస్తున్నారని చెప్తారు. మౌత్ టాక్ బ్యాడ్గా అయిపోతుంది. అది 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 ఎలా ఉంటుంది, ఒక అడవిలో సింహం కోతి గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది, లేకపోతే సింహం ఏగ గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు రివ్యూలందరూ కోతులా? అది కోతులు చెప్పాను కాంటెక్స్ట్. అదే మీకు నవ్వు తెప్పించే విధంగా ఒక సెటైరికల్గా మీరు లాంగ్వేజ్లో రివ్యూ చేసినప్పుడు మీరు కోతే అవుతారు, లేకపోతే ఉట్టి ఏంటి పెద్ద సినిమా అని అంటే ఏగవుతారు, అంటే చిరాకు తెప్పించేది. అలాగే వేరే వేరే జానర్స్ ఉంటాయి అంటున్నా. అదే రివ్యూర్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్, ఒక అది నేను చెప్పేది. ఆ జానర్స్ డిఫరెన్స్ సినిమా వాళ్ళు ఎంత ఉంటాయి, రివ్యూస్లో కూడా అంతే ఉంటాయి, అంతే. ఇందాక మీరు తల్లి బిడ్డ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అదొక్కటి నాకు తల్లి బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో వాడు తల్లిలాగా, ఏ డైరెక్టర్ కూడా సినిమాని విపరీతంగా ఏమంటారు దాన్ని సీరియస్గా తీస్తాడు, ప్యాషన్ పెట్టి తీస్తాడు 100%. లేకపోతే ఎందుకు తీస్తాడు, మీరు సినిమా చూసేవాళ్ళు 2 గంటలు చూస్తున్నారు, వాడు సంవత్సరం 6 నెలలు 2 సంవత్సరాలు తీస్తున్నాడు. తీసిన దాన్ని 2 గంటల్లో ప్రతి ఒక్కటి ఎక్స్పర్ట్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరు కనిపిస్తుంది ఇష్టం వచ్చినట్టు తీసినోడు కనిపిస్తాను, అంతే కదా. మీరు యాజ్ ఎ కన్జ్యూమర్ మీకు అనవసరం మీరు ఎన్ని సంవత్సరాలు తీశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు. నేను ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాను, నాకు నచ్చలా, లేకపోతే నచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. కానీ వీళ్ళకేంటి, అసలు ఈ సినిమాకి సంబంధం లేకుండా, ఈ డబ్బులు పెట్టకుండా, ఆడేం కష్టపడకుండా 2 గంటలు సినిమా చూసి ఒక 20 నిమిషాల్లో రివ్యూ రాసి ఆడు అప్లోడ్ చేశాడు అని అంటే ఇట్ ఈస్ వెరీ అండర్స్టాండబుల్. ఎందుకంటే మై బేబీ అంటారు చాలామంది డైరెక్టర్స్.
కానీ మా బేబీని చంపేశారని. యువర్ బేబీతో సొసైటీకి సంబంధం లేకపోతే యువర్ బేబీ చక్కగా జోలపాటు పడుకోవచ్చు. యువర్ బేబీ కోసం డబ్బులు పెట్టి వచ్చి చూస్తున్నారంటే అదంతా కరెక్టే. నేను అదే అంటున్నాను. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి, అది తెలీదా? అందరికీ తెలుసు. 1930లో కమర్షియల్ సినిమా ఉన్నప్పటి నుంచి తెలుసు అందరికీ. కానీ ఏ కంటెంట్ నచ్చుతుందని రిలీజ్ అయ్యే వరకు తెలియదు ఎవరికి. సో డైరెక్టర్కి సంబంధించినంత వరకు వాడు జెన్యున్గా బిలీవ్ చేసాడు అది కంటెంట్ని. అది వాడి ఎమోషనల్ ఆస్పెక్ట్. ఇప్పుడు కాదు, మీ ఇంట్లో మీరు పిల్లలు కంటే మేము ఆడ బయటకు వచ్చినప్పుడు అన్నాం అనుకోండి, అప్పుడు నేను అని మీ కొడుకు మీ ఇంట్లో ఉంచుకొని బయటకు ఎందుకు పంపుతున్నారు అంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నేను ఏళ్ళు ఫ్రీడమ్ అని తీసేట్లా. అందుకే ఎకో సిస్టమ్ అది చెప్పింది. ఈగా కోతి అందరూ ఉండాలి, ఉంటారు. దట్ ఈస్ వాట్ ఎకో సిస్టమ్ ఇస్. యూ హ్యావ్ టు లివ్ విత్ ద థింగ్. అదే ఇప్పుడు వర్షం పడుతుంది, బయటికి వెళ్ళాలి, లేకపోతే సడన్గా కోవిడ్ వచ్చింది. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ అంటున్నా. అది నేను చెప్పేది. సో రివ్యూవర్స్ ఆర్ ఎన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్. అండ్ దే ఎగ్జిస్టెడ్ సిన్స్ ఎవర్. ఇప్పుడు సోషల్ మీడియాలో యాంప్లిఫై అవుతుంది అంతే. అది మీకు ప్రతి వారం సినిమాలు మారుస్తూ ఉంటే కనుక పబ్లిక్ రివ్యూ టాక్ అవి మారుతూ ఉంటాయి. కానీ మోరల్ లెస్ మాట్లాడేది అన్ని రిపీట్గా ఉంటుంది. యాంప్లిఫై అయింది కానీ డైల్యూట్ అయిన మాట కూడా వాస్తవం అంటారా? ఏది అంటే మీ టైంలో మంచు శిఖరానికి కింద పడిన కోర్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ టైంలో మ్యాక్సిమం 3-4 మ్యాగజైన్స్ ఉండి అంతే. ఇప్పుడు వేలు ఉన్నాయి. అది వెబ్సైట్సా లేకపోతే ఇదా పర్సనల్ యూట్యూబ్ వీడియోలా ప్రతి ఒక్కడే క్రిటికే. ఓకే, ఆడ కొంతమంది కేఆర్కే అంటున్నాడు. ఫస్ట్ కేఆర్కే ఆడికి ఏమి ఎక్స్పర్టీస్ లేదు. ఆడికి నియర్లీ 5 million ఫాలోవర్స్ ఉన్నాయి ట్విట్టర్లో. ట్రిపుల్ ఆర్ని కూడా తిట్టాడు కదా, అన్ని సినిమాలు తిట్టాడు. ఇప్పుడు రివ్యూవర్స్ మూలాన్ని సినిమాలు ఎఫెక్ట్ అవుతాయంటే అది ఎవరు నమ్మేది అడు నమ్ముతాడు. మీరేమనుకుంటున్నారు? నేను నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్. బికాజ్ నాకు ఒకసారి సినిమా ఏమంటుంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించడం అంతా మూర్ఖత ఉండదు. అది మంచి టాక్ వచ్చినా బ్యాడ్ టాక్ వచ్చినా ఏమి డిఫరెన్స్. వాట్ అబౌట్ వేరే వాళ్ళ సినిమా? వేరే సినిమా నా ఒపీనియన్ ఉండొచ్చు దాని మీద అంతే. ఓకే, రీసెంట్గా వచ్చిన ఒక నేను ఎప్పుడు సినిమా ఆడుతుంది ఆడదని నేను చెప్పను. నాకు నచ్చిందని చెప్తాను. ఈ మధ్య బాగా పర్సనల్ అయిపోయాయి రివ్యూస్. అంటే ఈ మధ్య వచ్చిన ఒక సినిమా, నేను పేరు చెప్పను, కానీ ఆ సినిమా గురించి చాలా ఆల్మోస్ట్ ప్యాషనేట్గా బాలేదని రాశారు. దానికి ఏమైనా నేపథ్యాలు ఉంటాయంటారా? రివ్యూర్లు అంత తీవ్రంగా ఇన్వాల్వ్ అయిపోయింటారు. ఇదివరకు ఏదో కామెంట్ రాసినట్టు రాసేవారు, బాలేదు, బాగుంది, యావరేజ్. అంటే ఇప్పుడు ప్యాషనేట్ అనేది మీకు మటీరియల్ బట్టి ఉంటుంది. ఆ సినిమా మటీరియల్, తీసిన మనుషుల మటీరియల్, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ మ్యాటర్. ఎందుకంటే మీరు రాయటానికి ఏదో సబ్జెక్ట్ ఉండాలి కదా. అవును, ఆ సబ్జెక్ట్ మ్యాటరు వేరియస్ వేస్లో వచ్చింది కాబట్టి మీకు ఇస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఏదో పెచ్చగా అంట, నేను ఏదో సెక్స్ గురించి మాడతా, నేను ఏదో పాన్ ఫిల్మ్ తీస్తానంట. నేను మటీరియల్ ఇస్తున్నాను కాబట్టి నా మీద ట్రోల్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సేమ్ ట్రోలింగ్ విశ్వనాథ్ గారి మీద జరగదు కదా, ఎందుకంటే నా దగ్గర మటీరియల్ దొరకదు ట్రోల్ చేయడానికి. అది దట్ డిపెండ్స్ వన్ ఆన్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో ఆన్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్సో ఆన్ ద పీపుల్ స్టోరీస్ బిహైండ్. ఆ లెక్కను చూసుకుంటే మీరు భక్తి రస ప్రధాన సినిమా తీసినా మిమ్మల్ని ట్రోల్ చేస్తారంటారు. అంతే. బికాస్ ఇది సో అదే ఈ మధ్య వచ్చిన ఈ రివ్యూయింగ్ ట్రెండ్ సినిమాలను ఎఫెక్ట్ చేస్తోందని చాలామంది స్టార్స్ గగ్గోలు పెట్టేసి ఇన్వాల్వ్ అయిపోయి హ్యాష్ ట్యాగులు పెట్టి, అది అంత అవసరం అంటారా? అంటే వాట్ ఈస్ ఇట్ ఎనర్జీ? అది ఒక ఎమోషనల్ రియాక్షన్ ఆన్ దేర్ పార్ట్. వాళ్ళు అంత ప్రేమించి అంత టైం తీసుకుని చేస్తే ఓవర్ నైట్ దాన్ని చీల్చి, అది దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద బేబీ. వాళ్ళకి బేబీ కదా, మీకు కాదు. అయితే రాయకూడదంటారా? రోడ్ల మీద తిరిగిన ప్రతి ఒక్కడు ఎవరో ఒకరికి బేబీ ఉంటారు వాళ్ళ ఇంట్లో. మీరు బయటకు వచ్చినప్పుడు ఎవడు బేబీ కాదు. సేమ్ థింగ్ గోస్ టు ఫిల్మ్స్. అది మీరు ఒక యాక్సెప్టెడ్ ట్రూత్ లాగా తీసుకోవాలి. దాని గురించి మీరు చిరాకు పడి వాళ్ళు ఇది వాళ్ళు అది వాళ్ళని ఏదో నాశనం చేసేయాలి, చంపేయాలని మీరు ఇంట్లో కొంచెంసేపు మనం మీటింగ్ పెట్టుకుందాం అది ఇది అని కూడా కొన్నిసార్లు అనుకున్నారు. ఒక పర్టికులర్ టైంలో అయితే నాకు గుర్తుంది, అసలు యాడ్స్ ఇవ్వద్దు, బాయ్కాట్ చేద్దాం, యాడ్స్ ఇవ్వద్దు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు యాడ్ ఇస్తున్నావు? ఆ సైట్ని అంతమంది చూస్తున్నారు కాబట్టి. అవును, అప్పుడు నువ్వు నిన్ను కొట్టుకున్నాడు వాడికి యాడ్ ఇవ్వకపోతే. అంతేగా. సో రీసెంట్గా మీరు వచ్చిన కొన్ని ప్రధాన సినిమాలని మీరు కూడా పర్సనల్గా రివ్యూ చేశారా? చేయరు. మీరు ఎవరితో అసలు యూ డోంట్ రివ్యూ ఎట్ ఆల్. అండ్ ఈ the tendency to pass a judgment on a film in such a short span, should it be encouraged or not? Because prati product ki review untundi. And it's nothing to do with you. See, if we are living in a country where we have lost our freedom of expression and to express for views.
ఇప్పుడు రివ్యూస్ ఏంటి, ఎవరికో మన ఏంటి ఎయిర్లైన్స్లో పర్టికులర్ ఎయిర్లైన్స్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వదు ఆ రివ్యూ పెడుతున్నాడు, వెరీ బ్యాడ్ సర్వీస్ ఇన్ గో ఆడియో అని పెడుతున్నాడు. సో ఎవ్రీబడి ఈజ్ రివ్యూయింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్. అంతేగా ఇవాళ మ్యాక్సిమం రివ్యూ ఎవరిని చేస్తున్నారు, ప్రపంచం మొత్తంలో అమెరికన్ ప్రెసిడెంట్ని చేస్తున్నారు. ఆడి జోకరు, ఆడి నిద్రపోతున్నాడు, ఆడేమో సరిగ్గా ఎంటలేదు, ఇలా పడతారు. సో అంతగానే ఎవరు రివ్యూ చేయట్లేదు. దట్ ఆల్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా మీకు ఇస్తున్న ఫ్రీడమ్. అది దానికి ఉన్న టెక్నికల్ ఒక యాక్సెస్, ఎవడి వాయిస్ అన్నా ఎవడన్నా వినటానికి వచ్చే టెక్నికల్ కెపాసిటీ వచ్చింది కాబట్టి దట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. 90%. అండ్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ టు డూ ఎనీథింగ్ ఈస్ టు ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే మీరు అలా తీసుకున్నా ఏమీ చేయలేరు. 95% రివ్యూస్ ఆఫ్ సోషల్ మీడియా ఎస్పెషలీ వెబ్సైట్స్లో వచ్చేది ఈజ్ ఆల్మోస్ట్ వర్డ్ టు వర్డ్ కాపీ పేస్ట్ కనిపిస్తుంది దాదాపుగా. దట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అప్పుడే మీకు బ్రాండ్స్ వస్తాయి. కొంచెం బాగా తిట్టగలిగాడు బెటర్ క్రిటిక్ అవుతాడు, క్రియేటివ్గా తిట్టగలిగాడు బెటర్ క్రిటిక్ అవుతాడు. ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్కి రివ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీని తీసుకుని సినిమా చూడాలంటే ఇప్పుడు 3,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది టికెట్ల ధరలు, పాప్కార్న్లు అన్నీ కలిపి. సో అది బాగుందా బాగాలేదా తెలుసుకోవడానికి ఒక రివ్యూ ఒక అవకాశం. అట్లీస్ట్ ఒక ఐ కెన్ స్టిల్ చూస్ టు గో, బాగాలేదని చెప్తున్నా కూడా వెళ్ళి చూడాలని చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి రివ్యూలు హెల్ప్ చేస్తున్నాయి ఇక్కడ సొసైటీకి. ఎందుకంత అదంటున్నా, ఇప్పుడు రివ్యూ రాసేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని రివ్యూ చేస్తున్నాడా, లేకపోతే వాడు క్రియేటివ్లో రాయడానికి వాడు అట్రాక్ట్ చేయడానికి చూస్తున్నాడు అనేది పాయింట్ అక్కడ. కానీ దానికి కూడా మీకు యాక్సెప్టెన్స్ ఉంది. మీరు దేశాన్ని సేవ చేయడానికి మీరు పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నారా, లేకపోతే ఈ పొలిటికల్ స్పీచ్ నాకు ఓట్లు వేసేస్తే నేను డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఇస్తున్నారా అనేది దట్ ఈస్ డిబేటబుల్ అండ్ ఇంపాసిబుల్ టు అరైవ్ ఎట్ ద పాయింట్. అందుకని అన్నాను, మీకు ముడి పదార్థం అనేది దొరికినప్పుడు దాంతో మీ ఒరిజినాలిటీ మీరు క్రియేట్ చేస్తే ఒకడు సినిమా మేకర్ అవుతాడు, ఇంకోటి రివ్యూర్ అవుతాడు. రెండిట్లో ఏమి తేడా లేదంటున్నాను. ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ వాట్ దే ఆర్ బెస్ట్ ఎట్. అది సినిమా మేకర్కి అంత ఫ్రీడమ్ ఉందో క్రిటిక్ కూడా అంతే ఫ్రీడమ్ ఉంది అంటున్నాను. దాని తర్వాత ఓవర్కమ్ చేసి ఇప్పుడు బాహుబలి కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. యా ఆఫ్ కోర్స్, ఇట్ డిడ్ మేక్ ఎ డిఫరెన్స్. ఫైనలీ ద ఫిల్మ్ బికేమ్ ఎ బ్లాక్ బస్టర్. సో ఇది ఈ నీజర్ రియాక్షన్స్ ఇవన్నీ రివ్యూస్ ఇలా చేస్తున్నారు, కానీ దట్ ఈస్ యాక్సెప్టెడ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. నథింగ్ యూ కెన్ డూ. మీరంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఆపేయటం తప్పిస్తే వేరే దానికి ఛాన్స్ లేదు. మీ మీద రాసిన వర్స్ట్ రివ్యూ ఏమన్నా మీకు గుర్తుందా? బెస్ట్ రివ్యూ అంటే ఇప్పుడు నేను అసలు ఫస్ట్ నేను రివ్యూస్ చదవను, ఎందుకంటే అండర్స్టాండ్ ది సైకాలజీ ఆఫ్ రివ్యూస్. క్రియేటివ్గా రాస్తే లైక్ ఇట్ బికాజ్ ఐ అప్రిషియేట్ ద క్రియేటివిటీ. అదే భలే రాసాడు అని. ఇప్పుడు మ్యాడ్ మ్యాగజైన్ అని అమెరికన్ మ్యాగజైన్, హ్యూమర్ మ్యాగజైన్ ఉండేది, 60s నుంచి ఉంది. వాళ్ళు చేసినట్టు అంటే క్లాసిక్ ఫిల్మ్స్ లైక్ గాడ్ ఫాదరు, ఓమెన్ అలాంటి సినిమాలు చీల్చి చెండేస్తాడు. బట్ ఇట్ ఈస్ సో ఫనీ. ఈవెన్ స్పీల్బర్గ్ సెట్, నా సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ నేను మ్యాడ్ రివ్యూ కోసం చూస్తాను. నా సినిమా కన్నా ఎక్కువ ఐ ఎంజాయ్ రీడింగ్ ద మ్యాడ్ రివ్యూ. ఏది అన్ని సినిమాలు వాళ్ళు దే గివ్ బ్యాడ్ రివ్యూస్, గుడ్ రివ్యూ అనేది ఉండదు ఆ మ్యాగజైన్లో. బట్ వెరీ క్రియేటివ్. సో ఎందుకంటారు మ్యాడ్లో ఎందుకు ఒక్కటి కూడా గుడ్ రాలేదంటే అసలు ప్రపంచ సినిమా బాగాలేదనా? ఆడి క్రియేటివిటీ. మీరు ఎంత ఏది బాగుంది అనుకున్నారో ఎందుకు బాగాలేదో నేను చెప్తా, అది వాడి బ్రాండ్. అది వాడి బ్రాండ్, వాడు అలా ఎందుకు బాగాలేదో నేను చెప్తా. సో వాడి పొజిషనింగ్ అలా ఉంది, అంతే. పొజిషనింగ్ అదే, అందుకని తెలిసాడు అందరికీ. మనకింత దారుణంగా అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అవుతున్నప్పుడే టక వెబ్సైట్స్లో 0.5 అలా వచ్చినట్టు మనకి వెస్ట్లో కూడా వెస్టర్న్ సినిమా, వరల్డ్ సినిమాలో కూడా ఉన్నాయా? అన్ని చోట్ల ఉంటాయి దిస్ కైండ్ ఆఫ్ 100%. కానీ ఇప్పుడు మనకు మన మెంటాలిటీ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మన ద వే వి టాక్ అబౌట్ పొలిటికల్ అంటే మన డిగ్రీస్ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ డిగ్నిటీలో. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది, కళ్ళెర్ర చేసిన వాడు ఎర్రగొట్ట బయటికి వెళ్ళి లా కొడక అన్నాడు, ఇలాంటి పెడతారు కదా థంబ్నెయిల్స్. మీరు ఎప్పుడు యూఎస్లో చూడరు. ఓవరాల్ సొసైటీ ఇట్స్ మోర్ డిగ్నిఫైడ్ దెన్ అస్. అది మనకంటేనా? అదే ఆబ్వియస్లీ. మీకు సెనేట్ హియరింగ్స్లో అక్కడ
కొట్టేసుకుని ఏ నరిసేసి వాకౌట్ చేసి ఎప్పటి చూసారో చూడాలి. సో దట్ ఓవరాల్ సొసైటీ ఇస్ అట్ ఏ హైయర్ వాళ్ళు తిట్టుకుంటారు, తమరి పిండా కూడా అంటారు మనం ఇక్కడ ఇలా అనేది తిట్టుకోరంటారా? మీరు చూడండి యూట్యూబ్లో ఉంటాయి కదా, యుఎస్లో ఎనీ గవర్నమెంట్ థింగ్ ఇస్ ఆల్వేస్ పబ్లిక్ ఇంక్లూడింగ్ కోర్ట్ హియరింగ్స్. అబ్సల్యూట్లీ మీరు ఎప్పుడు బట్ ఇట్ ఈస్ ద సైకాలజీ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అంటే అది లౌడ్నెస్. యూ డోంట్ సీ దట్ ఈవెన్ ఇన్ నార్త్లో కూడా చూడరు మీరు ఎక్కడ చూసినంత. సో దట్ ఈస్ అ కల్చర్ విచ్ ఆబ్వియస్లీ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ రివ్యూస్. మా మనుషులందరూ అలాంటప్పుడు సినిమాని ఒక విధంగా పాలిటిక్స్ని ఒక విధంగా చూడరు కదా, అలాగే చూస్తారు అన్ని. ఈ మధ్య వస్తున్న ఒక పెక్యులర్ ట్రెండ్ గురించి మిమ్మల్ని అడగాలి రామ్ గోపాల్ వర్మ గారు. బాగా అంటే భక్తి ప్రధాన లేకపోతే మన పురాణాల్లో సీక్రెట్స్ దాగి ఉన్నాయి అని దాని ఆధారంగా వచ్చే సినిమాలు, లేదు ఒక పర్టిక్యులర్ రిలీజియన్కి ఫేవర్ చేసే సినిమాలు అన్నీ కూడా బ్యాడ్ రివ్యూస్ రాయడానికి భయపడుతున్నారు అందరూ. అంటే నోబడీ కెన్ డేర్ టు కమ్అట్ అండ్ సే ఈ సినిమా బాగాలేదు, లేకపోతే ఈ సినిమాలో ఏదో చూపించి మాయ చేశారు, టోపీ పెట్టారని. అప్పుడు పాలిటిక్స్ ఈ రివ్యూల వెనక కూడా ఫోర్సెస్ ఆఫ్ ద సొసైటీ యాక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇది ప్యూర్లీ డూ యూ అగ్రీ విత్ దట్? అబ్సల్యూట్లీ డోంట్ అగ్రీ విత్ దట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, కాశ్మీరీ ఫైల్స్ అప్పుడు వచ్చింది టాపిక్. కాశ్మీరీ ఫైల్స్ బీజేపీ బ్యాక్ చేసి హిందుత్వ ఆస్పెక్ట్, యాంటీ ముస్లిం ఇవన్నీ వచ్చినాయి కాన్స్పిరసీ థియరీస్. రైట్. ట్రూత్ ఏంటంటే సినిమా ఫస్ట్ డే 4 crores ఉంది, సెకండ్ డే 8, థర్డ్ డే 16 ఉంది, ఫోర్త్ డే 25 వెళ్ళింది. బీజేపీ అప్పుడు వచ్చింది దాన్ని సపోర్ట్ చేయడానికి. ఇట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్. సో బీజేపీ యూజ్ కాశ్మీర్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ డిడ్ంట్ యూజ్ బీజేపీ. 2 months రిలీజ్ ముందు కూడా ఓటీటీకి అమ్మేద్దాం ఆల్మోస్ట్ డెసిషన్ తీసుకుని లాస్ట్ మినిట్లో దే డిసైడెడ్ టు ట్రై ఇన్ ఫ్యూ థియేటర్. హార్డ్లీ 350 screens రిలీజ్ చేశారు సినిమా. ఇది వెంట ఆన్ టు సమ్ 3000 ఒక 2-3 weeksలో. యూనో చెన్నై లాంటి ప్లేస్లో యాంటీ బీజేపీ అసలు లేదు అక్కడ. అక్కడ కూడా ఫస్ట్ వీక్ 3 screens ఉంటే సెకండ్ వీక్ 25 screens వచ్చింది. అది ఎందుకు నచ్చింది జనాలకి. ఇప్పుడు నేను కాదు అసలు దాన్ని నేనే చూసాను థియేటర్కి. యూనో సో ఇప్పుడు అదే హిందుత్వ ఉంది కాబట్టి హిట్ అయిపోతుంది మొత్తం. ఏమంటుందని ఇండస్ట్రీ అంతా ఒకటి ఆసమా వేస్తుంది. ఇప్పుడు తీసేమని అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది బ్రహ్మాస్త్ర ఇస్ ఆల్సో అబౌట్ హిందుత్వ. అవును. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి దానికి. సినిమా సూపర్ అయిపోయింది, రివ్యూస్ ఆర్ వెరీ బ్యాడ్. సోషల్ మీడియా కానీ లేకపోతే యాక్సెప్టెడ్ క్రిటిక్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అంటే కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్ వెరీ బ్యాడ్ అంటే ఏం రాశారు మీ దృష్టిలో? వాట్ ఇస్ బ్యాడ్? చెత్త సినిమా అని రాశారు అంతే. స్పెషల్ ఎఫెక్ట్స్ బాగాలేదు, స్టోరీ లేదు, క్లైమాక్స్ బాగాలేదు, ఆడెవడో యాక్టింగ్ బాగాలేదు, మామూలుగా చేసినట్టే. యా. సో యూ ఫీల్ సో ఇప్పుడు ఏదో కార్తికేయ 2 అని ఇస్కాన్ మనల్ని ఆడిస్తుందని, ఇస్కాన్ అనే పేరే లేదు అంతవరకు. ఎంతమంది ఉంటారు ఇస్కాన్ వాళ్ళు అసలు? సో ఒక ప్రోడక్ట్ సెల్ అవ్వటం, అది సినిమా అవ్వచ్చు, కప్ అవ్వచ్చు, లేకపోతే ఏదో మీ ఐఫోన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అది ఎవరికి ఎందుకు నచ్చుతుంది, ఎప్పుడు నచ్చుతుంది అనేది ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. ఇంక్లూడింగ్ సంథింగ్ లైక్ యాపిల్, వెన్ దర్ పుటింగ్ ఒక 10 products డెవలప్మెంట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటారు. ఇది చాలా సెల్ అవుతుంది, ఇది కొంచెం ఓకే, అది కొంచెం రిస్కీ, మొత్తాన్ని తారుమారైపోతుంది మార్కెట్లోకి వెళ్ళాక. ఇప్పుడు మరి సో టు అవుట్ గెస్ ది ఆడియన్స్ ఆర్ ది పబ్లిక్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ కమర్షియల్ ప్రోడక్ట్. సో యూ బేసికలీ ఆర్ ట్రైంగ్ టు సే దట్ all these reviews are just like some flies and opinions or various things, various distractions they are around. just opinions. Okay. Because ఇంకోటి ఏంటంటే అందరికీ స్వాతంత్రం ఉంది కాబట్టి వాటర్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ లెవెల్. అది బట్ అల్టిమేట్లీ టేస్ట్ ఆఫ్ ద పుడ్డింగ్ ఏమిటి? అదే అన్నా. ఇప్పుడు చూసినప్పుడు మీరు సినిమా చూడటానికి ఎందుకు డిసైడ్ చేసి ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఫినామినా ఏమొస్తుందంటే ఫిల్మ్ కన్నా ఎక్కువ ఆ ఫిల్మ్ గురించి ఉన్న అదర్ మెటీరియల్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ దుబారా సినిమా వచ్చింది, తాప్సీ. నేను దుబారా సినిమా చూడాలి, అది నాకు చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ దుబారాకి సంబంధించిన యూట్యూబ్లో ఉన్న వీడియోస్, ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు అలాంటి వీడియోస్ నేను 200 చూసుంటా. తాప్సీ ఏదో ఉంది, అనురాగ్ ఇంకోటి ఏదో అన్నాడు, దాని మీద వివేక్ అగ్నిహోత్రి అన్నాడు, ఈడ అన్నాడు. ఈ వీడియోస్ ఐఎమ్ వాచింగ్. అదేంటి 4 గంటలు చూసుంటా, ఇది కంబైన్డ్ లెంగ్త్ ఆఫ్ దోస్ వీడియోస్. అప్పుడు అది ఇందాక చెప్పా, ముడి పదార్థం దుబారా ఇచ్చింది, ఇవన్నీ వేరే ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు చేశారు. అది సో అల్టిమేట్లీ ఇది ఎంటర్టైన్మెంట్, అది అన్ని 2 ఎంటర్టైన్మెంట్. రివ్యూ కూడా ఎంటర్టైన్మెంటే అంతే. ఆఫ్ కోర్స్ ఇది కరెక్ట్. రివ్యూ ఈజ్
యాజ్ ఎంటర్టైనింగ్ యాక్చువల్లీ ఇస్ మోర్ ఎంటర్టైనింగ్. ఎందుకంటే మీకు షార్టర్ పీరియడ్లో మీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. సినిమా అంటే మీరు 2 గంటలు 2.5 గంటలు కూర్చుని ఇది 5 నిమిషాల్లో దాని గురించి ఎంటర్టైనింగ్గా చెప్పడం ఇట్ యాక్చువల్లీ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. అదే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు దే డోంట్ వాచ్ ఫిల్మ్, దే వాచ్ రివ్యూస్. ఎందుకంటే ఇంకోడిని తిట్టడంలో ఉన్న కన్నా ఆనందం అనేది అసలు నాకు సో ఈగలు కోతులు ఆర్ ఫార్ మోర్ ఎంటర్టైనింగ్ దాన్ సింహం. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎకో సిస్టమ్ అంటే అదే కోతి లేకపోయినా అడవి ఉండదు, ఈగ లేకపోయినా అడవి ఉండదు, పాము లేకపోయినా ఉండదు, సింహం లేకపోయినా ఉండదు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ ఎకో సిస్టమ్. సో వాళ్ళని వీళ్ళు కత్తులు నూరక్కర్లేదు. ఇప్పుడు గుడి ఉంది, దైవ దర్శనంకి వెళ్తున్నాం, అక్కడ పక్కన అయితే దుకాణం పెడతారు, ఎవడో సవరిస్తూ ఉంటాడు, ఎవడో హోటల్ పెడతాడు, ఎవడో ఏదో పెడతాడు. ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ద టెంపుల్. రివ్యూవర్లు డబ్బులు తీసుకుని మంచి రివ్యూలు ఇస్తారని నమ్ముతారా మీరు? నో, ఎవరు నమ్మరు. ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రాజీవ్ మస్తాన్ అనేది వన్ ఆఫ్ ద టాప్ రివ్యూవర్స్ బాంబేలో. నేను ఆయన్ని ఒకసారి అడిగే క్వశ్చన్, రాజీవ్ మస్తాన్ అడిగే నేను, మసన్కి పసంద్ కరెక్ట్, రివ్యూవర్స్ డబ్బులు తీసుకుంటారు కదా, అది ఈసారి రాము నేను కూడా విన్నా, నేను రివ్యూవర్ని, నాకెవడో ఫలానా కూడా తీసుకుంటాడే చెప్పాను. నా వరకు వస్తే నాకు ఇస్తే నేను ఏం చేస్తానో తెలియదు, కానీ నా 20 yearsలో ఇంతవరకు ఎవడో ఆఫర్ చేయలేదని చెప్పాడు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ బిలీవ్ దట్. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా వీడెవ్వరికి కూడా వాడికి ఫోన్ చేసి అడగటానికి ధైర్యం ఉండదు. అంతేగా. ఇప్పుడు ఒక పోలీసులు కరప్ట్ అని చాలామంది నమ్ముతారు, అరే డబ్బులు తీసుకుని చేస్తారా అని చెప్తారు కదా, కానీ మీరు వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఆఫర్ ఇస్తారా? వీళ్ళు ఆ దమ్ము ఉండదు. సో సిమిలర్లీ ఇంకోటి అంటే రివ్యూవర్స్ కొనేంత కెపాసిటీ అంటే ఏముంటుంది రివ్యూవర్కి జీతం మ్యాక్సిమం ఉంటే 1,00,000 ఉంటుంది జీతం. మీరు కోట్లు పెట్టి 50 కోట్లు 100 కోట్లు ఈ కోట్లు అన్ని సినిమాలు తీసి రివ్యూర్కి ₹1,00,000 ఎవరో అయిపోతే ఇవ్వలేరా? అంత ఈజీ అయితే అది చెప్తున్నా. ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంది, 600 కోట్లు పెట్టి సినిమా తీసి 10 కోట్లు రివ్యూర్కి ఇవ్వలేరా? మొత్తం అన్ని కొనిచ్చు కదా, అలా కొనేసేటంటే అప్పుడు బ్యాడ్ రివ్యూస్ ఎందుకు వచ్చినాయి అసలు? అంతే కదా. చాలా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్య మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు మేము చేస్తామని, వాళ్ళు తీసుకుంటారు. ఆ డిస్పరేషన్లో వీళ్ళు ఇస్తారు, డైరెక్ట్ కాంటాక్ట్ లేదు కాబట్టి. అప్పుడు 2 stars వచ్చింది అనుకోండి, ఏంటి నువ్వు డబ్బులు తీసుకుని ఏమైందంటే లేదా ఆడు 1 వేస్తున్నాడు నేను 2 వేయించా అంటాడు. అది మీ ఇంపాసిబుల్, మీరు చెప్పడం ఎవరికి తెలియదు. పర్ఫెక్ట్. సో మీరు ఎప్పుడైనా మీడియేటర్కి ఎప్పుడు డబ్బు వస్తుంది, మీకు వీళ్ళిద్దరూ మాట్లాడగలిగిన పరిస్థితి ఉన్నప్పుడే మీడియేటర్ అనేది పవర్ ఉంటుంది. యూనో, లేకపోతే ఇంకోటి ఏం నమ్ముతారు, ఆ క్యాంప్ వాళ్ళు అందరూ చేస్తారంటారు. వాళ్ళందరూ కలిసి వీడు వస్తున్నాడు కాబట్టి వీడిని నొక్కేయటానికి మీడియాను కొనేశారు అని ఇదొక కాన్స్పిరసీ థియరీ. ఆ పని నువ్వు కూడా చేసి కదా తర్వాత. నువ్వు డబ్బులు ఇచ్చి చేసేస్తే ఇప్పుడు ఏ హీరోకి ఇంకో హీరో పైకి రావడం ఇష్టం ఉండదు, అది జెలసీకి. ఏ డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్ పైకి రావడం ఇష్టం ఉండదు. ఏం లేదు, ఏ ప్రొడ్యూసర్ ఈ మధ్య అది చేస్తారు బికాజ్ ఆఫ్ పియర్ ప్రెషర్. అంతేనా? పియర్ ప్రెషర్. అది ఇంటర్నల్గా ఏ హ్యూమన్ బీయింగ్ కూడా ఇంకో హ్యూమన్ బీయింగ్ వాడికన్నా పైకి వస్తే భరించలేడు. సింపుల్ లాజిక్. అలా ఎలా అంటారు? అరే నీ భలే చెప్తారు. ఇప్పుడు అది కదా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సడన్గా మీ ఫ్రెండ్ మీకన్నా ఎక్కువైపోతే మీరు ఆనందిస్తారా? అది చెప్తున్నా. ఇప్పుడు పైకి వస్తే కాదు ఎప్పుడు ఉంటుందంటే భలే ఉన్న మనుషుడు, తర్వాత ఎంత పెరిగాడు మీరు చూసావో చెప్పాను కదా ఆ రోజు, తర్వాత ఎంత బాగా వచ్చాడు, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మీకన్నా ఒక తల ఎక్కువ వెళ్ళాడంటే అప్పుడు వస్తుంది. అప్పుడు నాకు ఫస్ట్ నుంచి ఎక్కేసింది, ఇప్పుడు పర్లేదు అని. సో వాడు కూడా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీతో ఇది తగ్గుతుంది. సో బేసిక్గా వేరే హీరోలు కలిసి అంటే ఒక క్యాంపుల్గా ఫామ్ అయ్యి నన్ను తొక్కేస్తున్నాడు వాడిని తొక్కేస్తున్నాడు అనేది మీరు మీ వర్క్ కన్నా ఎక్కువ వాళ్ళ ఎవరిని బ్లేమ్ చేయాలి అన్న దాంట్లోంచి ఇది ఒకటి దొరుకుతుంది సాకు అంతే. కానీ నా క్వశ్చన్ ఏంటంటే అది వాడు చేయగలిగితే మీరు కూడా చేయొచ్చు కదా వాడి సినిమాని. అంతేగా. అప్పుడు అందరికీ సేమ్ పవర్ ఉంటుంది మళ్ళీ.
అప్పుడు మీడియేటర్స్కి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, అందరూ చేస్తున్నారు కాబట్టి. ఒకటి దగ్గర నుంచి వచ్చేది 100 రూపాయలు, అయితే అందరూ కలిస్తే 1000 రూపాయలు వస్తాయి. సో బేసిక్లీ టు సమ్ అప్ నా ఉద్దేశంలో రివ్యూవర్స్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ సినిమా, లైక్ ఎనీ అదర్ ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ అయినా ఉంటుంది, రివ్యూవర్స్ అనేది వెళ్ళటం జరగదు. ఎందుకంటే దాని గురించిన నిజం చెప్పడానికి ఎవరికైనా హక్కు ఉంది. అది ఎయిర్లైన్సా, రెస్టారెంటా, లేకపోతే ఏదో ఐఫోన్ ప్రోడక్టా, లేకపోతే లేకపోతే సినిమానా అనేది డిఫరెన్స్ ఉండదు వాళ్ళకి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి రివ్యూస్ ఎంటర్టైనింగ్ ఉంటాయి అంతే. అది మీకు ఆ మటీరియల్లో ఉన్న న్యాచురల్ ఏదైతే మీకు దొరుకుతుందో దాన్ని ఎలా చేయటానికి ఆడు ఈడు ఇది అది అలా అని చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటి, మీకు క్యాన్సిల్ కల్చర్ అనేది సంబంధించింది, బాయ్కాట్ ఆస్పెక్ట్ ఉంది కదా. అవును, క్యాన్సిల్ కల్చర్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇట్స్ సర్ఫేస్డ్ ఇన్ మీటూ. మీటూ క్యాంపెయిన్లో ఏమైందంటే ఎలిగేషన్ మీద బేస్ చేసుకుని సోషల్ మీడియా అరిచేస్తాం. అవును, మామూలు ప్రాసెస్ ఏమవుతుంది, మీరు ఒకరి మీద కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు, ట్రయల్ జరిగింది, తర్వాత జడ్జి డిసైడ్ చేస్తాడు ఇది జరిగిందా లేదా ఏంటి అని. ఇక్కడ ఏంటి, ఫస్ట్ జడ్జ్మెంట్ చేస్తున్నారు, అది ఎఫ్ఐఆర్ లేదు, ప్రాసెస్ లేదు, ఏమీ లేదు. ఎవరో అమ్మాయి టక్కన పెడితే దాని మీద వీళ్ళు జడ్జిలు అయిపోతున్నారు. మీటూ స్టార్ట్ అయింది అక్కడ ఫస్ట్. కరెక్ట్. ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది, సుశాంత్ సింగ్ రాజ్పూత్ దగ్గర స్టార్ట్ అయింది మన ఇండియాలో ఫస్ట్ టైం. కరణ్ జోహర్ బాయ్కాట్ చేశాను, ఎందుకంటే నెపోటిజం అది ఇది అని. మీడియా కాదు ఇది, సోషల్ మీడియా. దిస్ ఇస్ నో మీడియా, సోషల్ మీడియా. ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్. ఒక హ్యాష్ ట్యాగ్ పెడతారు, బాయ్కాట్ కరణ్ జోహర్, బాయ్కాట్ దిస్, బాయ్కాట్ దట్ అని హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తారు. ఆ ట్రెండ్ చేసి మీకు మిలియన్స్ ఏదో వచ్చేసింది అనుకోండి, దేశం అంతా ఇలా అనుకుంటుందని ఫీలింగ్ వచ్చేస్తుంది వీళ్ళకి, మన వీళ్ళకి. సో అదేంటి, ప్రాక్టికల్ ఎఫెక్ట్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ జీరోస్. వాళ్ళందరూ జీరోలు. ఇప్పుడు కరణ్ జోహర్కి 20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి సపోజ్, వీడికి 3-4 ఉంటాయి వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఫాలోవర్ అండి, వాళ్ళు కూడా హీరోలు అయిపోతారు. ఇది బికాజ్ అది హ్యాష్ ట్యాగ్ పెట్టాడు కాబట్టి, బాయ్కాట్ కరణ్ జోహర్ అని. అంత పెద్ద బాయ్కాట్ పెట్టి 2 ఏళ్ళు నడిపి బ్రహ్మాస్త్ర కలెక్షన్ ఆపలేకపోయారు కదా, ఇంకేంటి వాళ్ళ ఎఫెక్టు. బట్ దిస్ విల్ బి ఎ ట్రెండ్ విచ్ విల్ కంటిన్యూ. అది దాని మూలాన ఆడలేదా లేకపోతే సినిమా మూలాన ఆడలేదా అనేది ఎవడు నమ్మేది వాడు నమ్ముతాడు తర్వాత అంతే. బట్ దట్ మాబ్, అది బేసిక్లీ మాబ్ అంటే అర్థం ఏంటి, ఒక లాజిక్ ప్రాసెస్ లేకుండా ఎమోషన్ మీద చేసేవాడు. కానీ సోషల్ మీడియా మాబ్ కాదు, సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తారు. ఆడు హ్యాపీగా వేరే పని చేసుకున్నాడు, ఆడు పెడతాడు, ఆడికి పోయేది ఒక 5 సెకండ్ టైప్ చేస్తాడు అంతే. మీరు అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేసినప్పుడు నిర్భయ కేసులో కానీ అందరూ వచ్చి ఒక చోట గ్యాదర్ అయ్యి స్లోగన్లు నడిచి అది కూడా చేయాల్సిన అవసరం లేదు మీ సోషల్ మీడియాలో. మీరు ఏదో పని చేసుకుంటే మధ్యలో టైప్ చేసి. ఇప్పుడు లైగర్ సినిమా నాకు నచ్చింది, నాకు నచ్చిందని నేను నా ఫేస్బుక్ పేజ్లో పెట్టుకున్నాను, వచ్చి అందరు నన్ను తిట్టారు. నేను అదే అంటున్నాను కదా, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గ్రూప్స్. ఇందాక చెప్పాను కదా, బిలీఫ్ సిస్టమ్కి ఉన్న దాంట్లో ఆ కోపం రావటం అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి మేము నచ్చింది, నీకు నచ్చిందా, నీకెందుకు నచ్చింది, నువ్వేం డబ్బులు తీసుకున్నావా, అదే బుర్ర పోయిందా, లేకపోతే అదే అంటున్నా, సేయింగ్. సో వాళ్ళందరూ ఒపీనియన్ చెప్పకుండా ఒక మాస్ మూమెంట్ లాగా స్టార్ట్ చేస్తారు అంతే. CNN యాంకర్ని తీసారు, స్టీఫెన్ కాల్బర్ట్ మీద బ్యాన్ బాయ్కాట్ అని నడిపారు, బ్యాన్ కాల్బర్ట్. మనకి నచ్చనోడు క్యాన్సిల్, ఇది వాట్స్ కాల్డ్ క్యాన్సిల్ కల్చర్. ఆడు ఉండటానికి వీలేదు అసలు ప్రపంచంలో, ఆ జాబ్లో ఉండటానికి వీలేదు. ఆడికి ఏమీ తెలియదు, ఆడికి పోయేది ఆడు మర్చిపోతాడు, పెట్టిన తర్వాత 10 రోజులు ఆడు మర్చిపోతాడు పెట్టాడు. బట్ దట్ ఈస్ టెక్నాలజీ. వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ క్రియేట్స్ దీస్ ఫేజెస్. ఇది కూడా ఏంటి, ఇప్పుడు మీటూ వచ్చింది, అలా వేవ్లో వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది ఎప్పుడో. సో దే కమ్ లైక్ కోవిడ్ వేవ్స్లో వస్తూ ఉంటాయి అలా అప్పుడప్పుడు ఒక టైమింగ్లో. నో వన్ క్యాన్ ప్రెడిక్ట్ ఆర్ ఎస్టిమేట్. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఎవరు ఏది రాసినా, ఏది చెప్పినా, ఏది కూసినా అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మరియు వారి పరిసరాల ఎంటర్టైన్మెంట్ తప్ప ఎవరు ఏమీ సీరియస్గా తీసుకోడు. వాళ్ళని కూడా సీరియస్గా, ఎందుకంటే వాడికి 100 పనులు ఉంటాయి దీనికన్నా మించినవి ఆడికి. అది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీడియా ఫోకస్ అంతా అక్కడ ఉంది కాబట్టి దాని మీద 4-5 ట్వీట్లు పెడతాడు. అండ్ అందరూ అది చూసి అది అయిపోయి రెండో సినిమా వచ్చేప్పుడు ఇది మర్చిపోతాడు, మళ్ళీ దాని మీద పడతాడు.
సో మొత్తానికి వర్మ గారు అప్పుడు పోయినప్పుడు కూడా ఎవరిని పొడుతారు, అండర్డాగ్ని పొడుతారు. కార్తికేయ 2 పెద్ద స్టార్ కాదు, వాళ్ళేం పబ్లిసిటీ చేయలేదు, ఏదో చిన్న బడ్జెట్ సినిమా అది అయినా అని కార్తికేయ 2ని పొగుడతారు. ఎందుకంటే కార్తికేయ 2ని పొగట్లా, దాన్ని అడ్డు పెట్టుకుని లైగర్ని శంషేరాని ఆటలను తిట్టడానికి కార్తికేయ 2 పనికి వస్తుంది. అంతే. అదే సో వర్మ అంటే గారు అండర్డాగ్ ఫినామినా. అండర్డాగ్ ఫినామినా మీరు మనసులోంచి ఎప్పుడైనా ఒక సినిమాని ఎప్పుడైనా రివ్యూ చేశారా? మీరు చూసి జస్ట్ కీప్ యువర్ ఐ రివ్యూ ఎవ్రీథింగ్ బట్ యూ కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్. అంటే ఇంకోళ్ళకి చెప్పాలా చెప్పకూడదు అనేది అంటే దిస్ మీనింగ్లెస్ థింగ్ అది. నేను ఫీల్ అయ్యింది నాకు తెలిసిన ఒక రైటర్తోనో లేకపోతే నాకు తెలిసిన ఎవరితోనో నేను ఆ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. మెనీ టైమ్స్ నాకు నలుగురు ఎదురు పరిచయం ఉన్నాను, వాళ్ళు డిఫర్ చేస్తారు నాకు. అంతే. అదే సో అండ్ దట్ ఇస్ అన్ యాక్సెప్టెడ్ ట్రూత్ ఐ టేక్. యా. ఈ మధ్య వర్మ గారు మీ సినిమాలు రివ్యూ అవుతున్నాయా? మీరు పట్టించుకోవట్లేదు అసలు? నేను రివ్యూస్ ఎప్పుడు నా లైఫ్లో పట్టించుకోలేదు. ఇప్పుడు మంచిగా వచ్చినా కూడా నో శివ అదిరిపోయిందంటే కూడా పట్టించుకోలేదు. అప్పుడు రాసారా? ఐ ఓన్లీ లిసన్ టు పీపుల్ వుడ్ సే సంథింగ్ విచ్ ఐ డెంట్ థింక్ ఆఫ్. అలాంటి లైన్స్ నాకు ఏమైనా ఫోన్లో పంపించి అలాంటివి చేస్తే నేను చూస్తాను అంతే. అది కూడా అక్కడ విని వదిలేస్తారు. నేను బాగా తీసారా బాగాలేదా బాగుందో చూడను. వాడు చెప్పిన ఒక పాయింట్ నాకు తట్టు ఉండకపోవచ్చు, అది తీసుకుంటాను అంతే. సో ఇప్పుడు రివ్యూవర్లుగా చలామణి అవుతూ పొగడటం తిట్టడం అనేది నేను సీరియస్ తీసుకోను. ఏది మీరు తీయాల్సిందే మీరు తీస్తారు. ఆబ్వియస్లీ ఎవరైనా చేసేది అదే, నేను కాదు. చాలా మంది ఆడియన్స్కి ఏం నచ్చుతుంది అని ఒకటి అనుకుంటారు, మీరైతే అనుకోరు కదా. ఆడియన్స్ అనేది అదొక జంతువు కాదు. ఆడియన్స్ అనేది వేరే మనుషులు, వాళ్ళందరికీ వేరే అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళందరినీ మనం కన్వీనియన్స్ కోసం లేబుల్ పెట్టి ఆడియన్స్ అని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటలీ రాంగ్. ఏ డైరెక్టర్ అయినా, నేను కాదు ప్రపంచంలో ఏ డైరెక్టర్ అయినా, వాడు ఎక్సైట్ అయింది అది తీయగలుగుతాడు. ఆడియన్స్కి నచ్చుతుందని తీయడం అనేది ఇంపాసిబుల్. ఇంక్లూడింగ్ ఆల్ ద RRRs ఎవ్రీబడి వాళ్ళకి నచ్చితే తీశారు. నేను అదే చెప్తున్నా. రాజమౌళికి నచ్చకుండా తీస్తాడు ఆ RRR? తీయడు. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ హీ వాంట్స్ టు సీ. ఎనీ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్. అదే నేను చెప్తాను, నాకు చెప్పరు అంతే. ఓన్లీ వే నువ్వు ఎప్పుడు తీస్తారంటే తీయడానికి ఛాన్స్ ఉందంటే ఆడియన్స్కి నచ్చేది. అంతకుముందు ఒక సినిమా ఏది హిట్ అయి ఉండదు అనుకోండి, అది నచ్చింది కాబట్టి అది నచ్చుతుందని బ్లైండ్గా తీయడం అదొక్కటే పాసిబుల్. కానీ అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఆ సినిమా వేరు, నీది వేరు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఆడిందని కాశ్మీర్ ఫైల్స్ మళ్ళీ తీయలేదు కదా. కాశ్మీర్ కానీ వేరే తీసేది కాశ్మీర్ ఫైల్స్ ఎలా అవుతుంది? అంటే ఒక సోషల్ సబ్జెక్ట్ తీసుకుని చేస్తే అయిపోతుందా అంటే అన్నీ అయిపోతాయి అవో. లవ్ స్టోరీ ఆడిషన్ లవ్ స్టోరీలు తీస్తే అయిపోతాయి అవో. ఎవ్రీ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. మీరు ఈ మధ్య సినిమాలు ఏమైనా చూసారా? ఈ మధ్య చూసారు థియేటర్కి వెళ్ళి చూసారు? ఐ సా లైగర్, ఐ సా శంషేరా, ఐ సా బ్రహ్మాస్త్ర. ఏమనిపించింది? నా ఒపీనియన్స్ అంటే ఓకే, పబ్లిక్గా చెప్పరైతే అంతే. సో వర్మ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది బాలేదనే మాట నేను ఎప్పుడు వాడను. ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ ద లాజిక్ ఆస్పెక్ట్, వాట్ ఐ థింక్ ఇస్ నాట్ ఇలా టాపిక్ ఇలా పెడితే బాగుండేది. ఐ మీన్ వాట్ ఎవర్ ద ఇష్యూ విచ్ ఇస్ రిజన్, ఐ థింక్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్. కానీ అది కూడా ఒపీనియన్. ఎందుకు ఒపీనియన్ అంటే నాకు తెలిస్తే నేను ఫ్లాప్లో ఎందుకు తీస్తా? ఇది పాయింట్. ఇప్పుడు నేను చాలామంది ఏమంటారు, ఇప్పుడు శివ ఉందనుకోండి, మీ ఫ్లాప్ ఎందుకు తీస్తున్నారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ హిట్ ఎందుకు నాకు తెలియదు. మీరు తీయాలి, శివ హిట్ అయింది ఎందుకు అని తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తీస్తాను నేను? సింపుల్ లాజిక్ అంతేగా. శివ సినిమా తీసి అది హిట్ అయింది, హిట్ సినిమా కోసం తీయలేదు. ఇది చాలామందికి నేను 20 సంవత్సరాల నుంచి 2000 సార్లు చెప్పాను, బట్ అర్థం కాదు. కానీ బిఫోర్ వి వైండ్ అప్ యువర్ మాట అనక మానలేకపోతున్నాను. మీ సినిమాలు ఫ్లాప్ అయినా మీరు ఎప్పుడు హిట్గా ఉంటారు ఎందుకు? అంటే మీ రివ్యూలు బాగున్నా మీ సినిమాల రివ్యూలు బాగాలేవని ఎప్పుడు ఇప్పుడు హిట్ టు ఫ్లాప్ అనేది ఎమోషనల్ టర్మ్స్. ఐ లుక్ ఎట్ ద లాజిస్టిక్స్ ఆఫ్ మనీస్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఏ రోజైతే నేను మిక్సింగ్ చేసానో ఆ రోజు నుంచి నేను పట్టించుకోను సినిమా. ఎందుకంటే నేను ఇంకేం చేయలేను దాని గురించి ఏమైనా. అప్పుడు నేను ఇప్పుడు అడవిలో జంతువులకి మనుషులకి తేడా అంటే వాళ్ళ పిల్లల్ని కానేసి ఒక వచ్చి ఆటి హంటింగ్ ఆటి చేసుకున్నప్పుడు వదిలేస్తాయి. మళ్ళీ నా కొడుకు ఎక్కడ, నా కూతురు ఎక్కడ అని పరిగెట్టాడు. మనం పట్టుకుని ఏలాడతాం. అది సో ఎవడెవడైతే సినిమాని పట్టుకుని ఏలాడతారో వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు రివ్యూస్.
నేను సీరియస్ తీసుకోను కాబట్టి నేను జంతువుని, వాళ్ళు మనుషులు. మీరు భగవద్గీత సారాంశం చెప్పారు, నువ్వు విత్తు నాటేసే ఫలితాన్ని ఆశించదని. గీతా సారం చెప్పారు ఇప్పుడు, తెలుసా మీకు? ఐ డోంట్ నో. మీరు జంతువు అన్నారు కానీ నేను అదర్ సైడ్ వెళ్ళి చెప్తున్నాను. నాకు గీత అంటే ఇష్టం కానీ గీతా సారం ఏంటో నాకు తెలియదు. సో మొత్తానికి అయితే రివ్యూవర్లని పట్టించుకోవద్దని మీరు చెప్పకనే చెప్పారు. పట్టించుకోదు, జుట్టు పీకిన వాళ్ళందరికీ పట్టించుకోవటం తప్పిస్తే మీకు వేరే గతి లేదు అని చెప్తున్నా. అదొక్కటే ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ అంతే. మీరంతే మేకర్స్గా మీకెంత స్వేచ్ఛ ఉందో, ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళకి అంతే ఉందంటున్నాను. ఉండనివ్వండి అయితే. పాపం కాదు అంతే. వాళ్ళు మనకన్నా తక్కువ స్పెండ్ చేస్తున్నారు. రివ్యూవర్స్ ఏంటి, సినిమా డైరెక్టర్ 1 year చేస్తున్నాడు, ఆడు 1 yearలో 100 సినిమాలు రివ్యూ చేస్తున్నాడు. అవును. ఆడెంత తక్కువ, ఆడు నవ్వుకుంటాడు, అడిగేసాడు. ఆడు కూడా ఈ ఒక రివ్యూవర్కి వాడికి వచ్చిన వ్యూస్ కన్నా ఇంకో రివ్యూవర్కి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే వాడు కూడా బాధపడతాడు. అవును. ఫిల్మ్ మేకర్కి ఎంత బాధ ఆడికి అంతే బాధ ఉంటుంది. అంతే. వాళ్ళు మనుషులే, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. క్షణ క్షణం గుర్తు. ఇప్పుడు ఈ ఎపిసోడ్